నేను బందెల సాంబయ్య భార్యని. ఆయనకి మే 2వ తారీఖు రోజు జీడివాగు దగ్గర యాక్సిడెంట్ అయింది. లారీ ఢీ కొట్టి వెళ్ళిపోయింది. లారీ ఢీ కొట్టి వెళ్ళిపోయిన ఒక 2 నిమిషాలకి ఎస్ఐసార్కి ఫోన్ వచ్చింది. ఒక టాటా ఏసీ డ్రైవర్ ఫోన్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్తే సార్ వాళ్ళు ఒక 5 నిమిషాలలో అక్కడికి చేరుకున్నారంట. చేరుకొని లారీలని ఆపేస్తున్నట్టు ఇక్కడ లారీలను ఆపేసినప్పుడు సార్ కరెక్ట్గా మరి ఇక్కడ ఒక నిండు ప్రాణం పోయింది ఎవరి వల్ల అని సార్ ఆపేసినప్పుడు కరెక్ట్గా వాళ్ళని ఆ లారీ డ్రైవర్లని కరెక్ట్గా ఎంక్వైరీ సీరియస్గా తీసుకొని చేస్తే సార్కి ఇది కనిపెట్టడం పెద్ద విషయం కాదు. ఆ రోజే తెలిసిపోయేది నేరం చేసిన వ్యక్తి ఎవరో, ఆ రోజే తెలిసిపోయేది. అసలు ఇంతవరకు నాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కేసు పెట్టి ఇన్ని రోజులు అవుతుంది, మా ఆయన చనిపోయి నెల కావస్తుంది, ఇంతవరకు కేసు స్టార్ట్ కాలేదు. కనీసం స్టార్ట్ చేయడం కానీ ఏమన్నా న్యాయం చేసే ఉద్దేశం కూడా సార్ దగ్గర ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే మేము ఇప్పటి వరకు చాలాసార్లు వెళ్ళినాం. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఫుటేజ్ లేదమ్మా, ఫుటేజ్కి రీఛార్జ్ అయిపోయింది, సీసీటీవీ ఫుటేజ్ రీఛార్జ్ అయిపోయిందని సింపుల్గా చెప్పేస్తాను. చెప్పేస్తే ఇప్పుడు అంత సింపుల్గా చెప్పేస్తే అంటే ఒక మనిషి ప్రాణం అంత ఈజీనా? ఒక ఆఫీసర్కి ఒక మనిషి చనిపోతే కనీస బాధ్యత లేదా? ఒక మనిషి చనిపోతే నష్టం ఒక మనిషికి కాదు, మాకు ఇప్పుడు నా కుటుంబానికి మొత్తానికి నష్టం. ఇప్పుడు నేను నా పిల్లలు రోడ్డున్న పడ్డాం, మాకు దిక్కు మొక్కు లేదు, మాకు కనీసం ఉండడానికి ఇల్లు లేదు, మేము చాలా పేదోళ్ళం, నాకు 2 చిన్న పిల్లలు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది, మా భవిష్యత్తు ఏందో నాకు అర్థం కావట్లేదు. కనీసం ఉండడానికి ఇల్లు లేదు, నేను కిరాయి ఇంట్లో ఉంటున్నా. ఇలాంటి టైంలో మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి నిండు ప్రాణం పోయింది. కనీసం పోయిన మా ఆయన ప్రాణానికి కూడా విలువ లేదా? అంటే ఇంకా ఎన్ని ప్రాణాలు పోయినా ఇంతేనా? ఎంతమంది చనిపోయినా ఇంతేనా? పట్టించుకోరా పోలీస్ వాళ్ళు? ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు మాకు న్యాయం చేస్తారు? మాకు అర్థం కావట్లేదు. ఒక పోలీస్ ఆఫీసర్కే కదా మేము ఏదైనా సరే, మనం ఒక బాధ వచ్చిందన్నా, ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నా అది పోలీసులు ఉన్న ధైర్యంతో కదా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మనకు న్యాయం చేయాలంటాం. అలాంటి పోలీసు వాళ్ళే పట్టించుకోకపోతే మేము ఏం చేయాలి? నేను ఒక ఒంటరి ఆడదాన్ని, నాకు ఏమీ లేదు, నాకు 2 చిన్న పిల్లలు, నా భర్త చనిపోయిండు, నా కుటుంబం నేను రోడ్డు మీద పడ్డా. ఇప్పుడు నాకు ఎవరు న్యాయం చేస్తారు? నాకు ఎట్లా న్యాయం జరుగుతుంది? ఎట్నారం పోలీస్ స్టేషన్కి ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. బ్లూ కలర్ లారీ అని కూడా మేము ఖచ్చితంగా విట్నెస్ కూడా చెప్పిండ్రు. బ్లూ కలర్ లారీ అమ్మ కొత్త లారీ అని విట్నెస్ వాళ్ళు కూడా చెప్పిండ్రు. నేను ఈ విషయం కూడా చెప్పిన, సార్ బ్లూ కలర్ లారీ అంటే రేర్ కలర్ కదా సార్, ఇది చూడండి మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఎగ్జాంపుల్ ఒక 3-4 లారీలు బ్లూ కలర్ లారీలు అయినా కూడా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మీకు పెద్ద విషయం కాదు సార్ అని కూడా చెప్పిన. ఆ లారీలలో మేము ఏదని చెప్పాలమ్మా అని సార్ నన్ను క్వశ్చన్ వేస్తాను. అది చేయాల్సింది ఎవరు సార్? అది చేయాల్సింది ఎవరు? వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయాల్సింది పోయి ఏం చేయాలమ్మా, మేము ఏం చేయాలమ్మా అని ప్రతిసారి మమ్మల్ని క్వశ్చన్ వేస్తే, నేను బయట ప్రపంచం తెలియని ఒక దళిత మహిళని, కనీసం నేను ఆలోచించినట్టు కూడా ఒక ఎస్ఐ ఆలోచించలేడు సార్. నాకు అర్థం కావట్లేదు ఏంటి అసలు ఈ దళితులకు ఎటునాగారం పోలీస్ స్టేషన్లో అసలు న్యాయం జరగదా? ఇప్పటికీ నాలాంటి పరిస్థితి ఇంకొక మహిళకు కూడా జరిగింది చుంచుపల్లిలో, వాళ్ళు కూడా దళితులే, ఇంకొకరికి కూడా జరిగింది కుకిళ్ళ వాళ్ళకి. ఎవ్వరికి ఇంతవరకు న్యాయం జరగలేదు. దళితులకు న్యాయం చేయరా ఎట్నారం పోలీస్ స్టేషన్లో? కాకపోతే అసలు న్యాయమే చేయరా? న్యాయం జరగదా? అసలు ఎట్లా న్యాయం చేస్తారు? మేము దళితులమనా మమ్మల్ని చిన్న చూపు చూసేది? వాళ్ళు చేస్తే వాళ్ళ ప్రాణాలకు, దళితులు చచ్చిపోతే దళితుల ప్రాణాలకు కూడా విలువ ఇయ్యరా? అంటే ఒక జీవి చనిపోయినట్టు చూస్తారా? లేకపోతే ఏమన్నా అసలు ఎట్లా ట్రీట్ చేస్తారు దళితులు అంటే? దళితులు అయితే మనుషులు కాదా? మా ప్రాణాలు కాదా? మాకు న్యాయం జరగదా? మనము అసలు ఎక్కడున్నాం? ఇంత చీప్గా చూస్తారా? ఇంత చులుగనా దళితుల ప్రాణం అంటే? ఇప్పుడు నా పిల్లలు నేను రోడ్డు మీద పడ్డాం, అసలు మా పరిస్థితి ఏంది? మేము ఎట్లా బ్రతకాలి? మరి సార్ ఎందుకు మాకు న్యాయం చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. మరి సార్కి ఏమన్నా లంచం కావాలేమో నాకు తెలీదు, మరి వాళ్ళు ఇచ్చిండ్రేమో, అందుకోసమే మరి వాళ్ళకు సపోర్ట్గా మాకు నెగిటివ్ ఉన్నాడేమో. మరి అట్లా కావాలంటే మేమే ఇస్తాం కదా, మాకు న్యాయం చేస్తే మేమే ఇస్తాం కదా, మీకు న్యాయం చేస్తాం అమ్మ మాకు లంచం ఇవ్వండి అంటే మేమే ఇస్తాం కదా సార్కి. ఎందుకు ఇంత తప్పుదోవ చేసి ఇంతమంది జీవితాలను నాగం చేసి నాలాంటి ఆడపిల్లల తాలి తెగినా కూడా నాలాంటి ఒక దళిత ఆడవాళ్ళని
నా చిన్న పిల్లలు వాళ్ళు ఏం పాపం చేసిండ్రు సార్? నా పిల్లలు ఎందుకు ఈ వయసులో తండ్రికి దూరం కావాలి? నాకెందుకు ఈ వయసులో ఈ పరిస్థితి రావాలి? కనీసం జాలి కూడా లేదా సార్ ఒక పోలీస్ ఆఫీసర్కి? కనీసం ఒక సాటి మనిషిగా కూడా జాలి చూపెట్టైనా కనీసం అంతా కూడా ఆలోచించలేడా? కనీసం ఒక మనిషిగా కూడా న్యాయం చేయలేడా సార్? ఎందుకు సార్ అసలు ఇంతమంది ప్రాణాలు పోతా అంటే ఒక ఎస్ఐ ఏసీ రూమ్ లో కూర్చొని ఎందుకు సార్ శాలరీలు ఇంత శాలరీలు తీసుకొని ఎందుకు? మాలాంటి వాళ్ళ ప్రాణాలు ఇంకెన్ని పోవాలి సార్? ఇంకెంతమంది రోడ్డు మీద పడాలి? ఇంకెంతమంది జీవితాలు నాశనం కావాలి ఇలాంటి పోలీస్ ఆఫీసర్ల వల్ల? ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు ఎందుకు సార్ మరి ఉండేందుకు? అవసరం లేదు కదా. అదేదో మరి మీ సౌ మీరు జావండి అని పోలీస్ స్టేషన్ తీసేయండి, అక్కడ ఎస్ఐని తీసేయండి. మీరు ఎంతమంది వచ్చినా మాకు అవసరం లేదు. మీకు ఏమైనా కూడా మాకు అవసరం లేదు. న్యాయం చేయమని చెప్పండి సార్. మేము ఆ పోలీస్ స్టేషన్ మెట్టు కూడా దొక్కాం సార్, అటు వైపు కూడా చూడం. చెప్పండి మరి, ఇదైనా ఖచ్చితంగా చెప్పండి. మాకు ఏదో ఒకటి మాకు చెప్పండి సార్. మాకు న్యాయం చేస్తారా? లేకపోతే మరి మీకు దళితులు కదమ్మా మీకు న్యాయం చేయం అని మీరు చెప్తారా? నాకు ఏదో ఒకటి డిసైడ్ చేయండి. ఎందుకంటే నాకు ఏం లేదు సార్. నేను అసలు ఎట్లా అంటే కనీసం ఇల్లు కూడా లేని పరిస్థితి. నేను ఎట్లా బతకాలి, ఎక్కడ బతకాలి? నా పిల్లల్ని ఎట్లా పెంచి పెద్ద పుట్టేడు దుఃఖంలో ఉన్న ఒక ఆడపిల్లని నేను ఎన్నిసార్లు తిరగాలి సార్ పోలీస్ స్టేషన్ చుట్టూ? ఎన్నిసార్లు తిప్పించుకుంటారు సార్ నన్ను? ఇంత పుట్టేడు దుఃఖంలో ఉండి నా జీవితం, నా పిల్లల జీవితం నాశనం అయిపోయింది. కనీసం ఇప్పుడైనా పోలీసు వాళ్ళైనా నాకు కనీసం న్యాయం చేస్తారేమో అని ఇంత పుట్టేడు దుఃఖంతో మీ చుట్టూ తిరిగితే కనీసం పట్టించుకోరా సార్? న్యాయం చేయరా సార్ కనీసం ఒక ఆడపిల్లకి? ఎందుకు సార్ ఇంత అన్యాయం ఏంటి సార్ అసలు? తిరగాలండి పోలీస్ స్టేషన్ చుట్టూ ఒక ఆడపిల్లనై ఉండి ఇద్దరు చిన్నపిల్లల్ని పట్టుకొని ఎన్నిసార్లు తిరగాలి సార్? నాకు ఇక్కడ న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు సార్. ఏటూరు నగరం ఎస్ఐ న్యాయం చేస్తాడని నాకు అస్సలు నమ్మకం లేదు సార్. న్యాయం చేసేటోడైతే